కలియుగం ప్రారంభం అవగానే ప్రారంభం అయిందని కన్ఫర్మేషన్ అన్నమాట. ఏంటంటే ధర్మరాజుకి ముందు నగరంలో అని చాలా చోట్ల ఉన్నటువంటి ఇళ్లలో, తర్వాత తన వారిలో తన చుట్టూ ఉన్న పరివారంలో కూడా హింస, అసత్యము, మాయ, వక్రబుద్ధి, క్రోధము, క్రూరత్వం మొదలగు లక్షణములు కలిగొడ సూచన. అంటే అంత ముందు ఉన్నటువంటి ఏవైతే సల్లక్షణాలు ఉన్నాయో అవి కాస్త పరివర్తన చెంది ఉండకూడని లక్షణాలు మెల్లిగా ఎక్కువ మొదలుపెట్టాయి. ఇంకా ధర్మరాజు తెలుసుకున్నాడు. ఎందుకంటే ముందే నారదులు వారు చెప్పారు కదా. అందుకని కృష్ణుడు శరీరం వదిలేసిన తర్వాత మీరు ఇక్కడ రాజ్యంలో కూర్చోవడం చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే కృష్ణుడు శరీరం వదిలిన రోజు నుంచి కలియుగం యొక్క ప్రారంభం. ధర్మరాజు వాళ్ళందరూ వాళ్ళ యొక్క పర్పస్, వాళ్ళు వచ్చినటువంటి శరీరం వచ్చినటువంటి పర్పస్ ఇప్పుడు అయిపోయింది. తర్వాత వచ్చేటువంటి తరాల కోసం పరీక్షితుని శ్రీకృష్ణుడే స్వయంగా తయారు చేశాడు.